నమస్కారం. కోవిడ్-19 జిల్లా వార్షిక సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో ఈ సంవత్సరంలో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం నారాయణపేట జిల్లా నుండి రవికుమార్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయనను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రవికుమార్ గారు. నమస్కారం సార్. నారాయణపేట జిల్లాలో కరోనా వ్యాప్తి ఎలా ఉంది? ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయి? రికవరీ సంఖ్య ఎంత ఉంది? ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు? నారాయణపేట జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 85,000 వరకు టెస్టులు నిర్వహించారు. దాంట్లో దాదాపు ఒక 1,476 దాకా నెగిటివ్ వచ్చినాయి. దాంట్లో 1,527 పాజిటివ్ కేసులు రాగా దాదాపు 32 మంది చనిపోయినరు. ప్రస్తుతం 19 కేసులు యాక్టివ్ లో ఉన్నాయి. దీంట్లో 1,476 కేసులు ప్రస్తుతం రికవరీ అయ్యి ఇంటికి వచ్చింది సార్. మొత్తం కరోనా వ్యాప్తి నివారణ కోసం అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? అట్లాగే ప్రజలకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు? దేశంలోనే వలసలు ఎక్కువగా ఉన్న ప్రాంతం నారాయణపేట ప్రాంతం. ఈ నారాయణపేట ప్రాంతం నుంచి ఎక్కువ మంది వలసల నేపథ్యంలో ఈ కరోనా ఎప్పుడైతే వేవ్ స్టార్ట్ అయిందో అందరూ కూడా ఈ లాక్డౌన్ అయిన తర్వాత అందరూ కూడా తమ గ్రామాలకు తిరిగి రావడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఎక్కువ కేసులు నమోదవుతాయని చెప్పేసి చాలా మంది భయపడ్డారు. అయితే ఈ నారాయణపేట జిల్లా కేంద్రంలో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేసి అక్కడ వారందరినీ కూడా అక్కడనే ఆఫ్ చేసి దాదాపు 14 రోజుల పాటు ఉంచి వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ నిర్వహించారు. కరోనా నారాయణపేట జిల్లాలో తక్కువగా కేసులు నమోదు కావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ హరిశ్చంద్ర గారు ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేసి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించాలి, శానిటైజర్, సామాజిక దూరం ఉండాలి అని చెప్పేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే అంటే ప్రజలందరూ కూడా అవగాహన వచ్చింది, తక్కువ కేసులు వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ ఏ చిన్న గ్రామంలో కూడా ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినంటే ఎంబడే వారికి టెస్టులు నిర్వహించి ఎవరైనా పాజిటివ్ ఉంటే వాళ్ళని క్వారంటైన్ చేసి వాళ్ళని అందరినీ కూడా చేయడం వల్లనే కొద్ది కేసులు తగ్గాయని చెప్పుకొస్తారు. కరోనా నేపథ్యంలో ఈ వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు మళ్ళీ తిరిగి వచ్చారని చెప్పారు కదా, వాళ్లకు ఉపాధి హామీ పథకం ఏ విధంగా ఆసరాగా నిలిచిందో చెప్తారా? నారాయణపేట జిల్లా నుంచి ఎక్కువ మంది వలస వెళ్తుంటారు. వీళ్ళందరూ తిరిగి రావడంతో ఉపాధి హామీ పథకం ద్వారా అందరికీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్పెషల్ గా ఫండ్ కేటాయించి ఈ వలస కార్మికులందరికీ ఉపాధి చూపించాలని చెప్పేసి చెప్పడంతో ఈ గ్రామాల్లోనే అన్ని కార్యక్రమాలు ఏవైతే శ్మశాన వాటికలు గానీ, చెరువు పూడికతీతలు గానీ, రోడ్లను బాగు చేయడం గానీ, తాండాలకు రోడ్లు వేయడం గానీ, ఇట్లాంటి కార్యక్రమాలన్నింటి కూడా ఉపాధి హామీ కింద పెట్టడంతో గ్రామాలకు వచ్చినటువంటి వారందరికీ కూడా ఏదైతే వలస కార్మికులు ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా ప్రత్యేకించి పనులు చూపించడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా ఎంతమందికి కావాలంటే అంతమందికి కూడా ఉపాధి చూపించారు. అదేవిధంగా చాలా మంది నిరుద్యోగులు కూడా ఈ ఉపాధి హామీ పథకంలో ఈసారి పాలు పంచుకొని వారు కూడా ఉపాధి పొందడం ఒక చెప్పుకోదగ్గ విషయం. వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు చేసినటువంటి సందర్భం అయితే ఉంది. ఉపాధి హామీ పథకంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ పథకాన్ని కూడా అమలు చేస్తుంది కదా. ఈ కరోనా నేపథ్యంలో ఈ పథకం అమలు జిల్లాలో ఎట్లా ఉందో చెప్తారా? ఏదైతే రోడ్డు వ్యాపారులకు 10,000 రూపాయల ఆర్థిక సాయం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో ఆ 10,000 సహాయాన్ని ఇప్పటివరకు 80%, 90% దాకా వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పరిశ్రమలకు గానీ, చిన్న తరహా మధ్యతర పరిశ్రమలకు కూడా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించింది. ఆ రూపొందించడంలో భాగంగానే అధికారులందరూ కూడా ఎవరెవరికి బ్యాంకులో లోన్లు అవసరమో వాళ్ళందరికీ లోన్లు ఇప్పించడం గానీ, ప్రస్తుతం అయితే ఈ కరోనా సిచ్యువేషన్ నుంచి అయితే అన్ని పనులు పెండింగ్ లో ఉండడం అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ పట్టాలకే అని చెప్పుకోవచ్చు. యథావిధిగా ప్రజాజీవనం కూడా కొనసాగుతుంది, వ్యాపారాలు కూడా యథావిధిగా కొనసాగుతున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆత్మ నిర్భర్ పథకం కూడా కొద్దిగా తోడైందని చెప్పుకోవచ్చు సార్. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అట్లాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పైన రైతుల అభిప్రాయం ఎట్లా ఉందో చెప్తారా? నారాయణపేట జిల్లా వ్యాప్తంగా చూస్తే కొద్ది ధాన్యం అయితే తక్కువనే పండుతుంది. అయినా కూడా అధికారులు ఏదైతే రైతులు పండించినటువంటి ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా 56 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 56 ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కూడా ధాన్యం కొనుగోలు తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని మాత్రం అధికారులు అంతా కూడా దాన్ని కొనుగోలు చేస్తున్నారు. వాటన్నిటి కూడా గోదాంలకు తరలిస్తున్నారు. ఈ ఏడాదిలో జిల్లాకు మంచి గుర్తింపు తెచ్చిన కార్యక్రమం ఏదైనా ఉందా? నారాయణపేట జిల్లాలో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే కలెక్టర్ హరిశ్చంద్ర గారు వచ్చిన తర్వాత నారాయణపేట జిల్లాలో కోస్గిలో ఒక లేడీస్ షీ టాయిలెట్ బస్సును ఏర్పాటు చేశారు. ఈ లేడీస్ షీ టాయిలెట్ బస్సు ఏదైతే ఉందో ఇది జాతీయ వ్యాప్తంగా కలెక్టర్ గారికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ధన్యవాదాలు రవికుమార్ గారు. ఇదండి నారాయణపేట జిల్లా నుండి రవికుమార్ గారు అందించిన జిల్లా వార్షిక సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా వార్షిక సమగ్ర సంపూర్ణ నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.